ఈ వీడియో లా ఎక్సలెన్స్ వర్సెస్ శరత్ చంద్ర ఐఏఎస్ ఇన్ 2025. సో జనరల్గా ఏంటి అంటే ఈ వీడియో అనేది జనరల్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో 1 1 2 2 3 3 4 4 అని ర్యాంక్స్ ఎవరైతే ఇలా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈ విధంగా విపరీతంగా ప్రమోషన్ చేసుకుంటూ నిజంగా వాళ్ళు ఎంతవరకు యూపీఎస్సీ క్రాక్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేశారో తెలియదు. కానీ ఈ ర్యాంకర్స్ కూడా అలాగే ఉంటారు. అన్ని ఇన్స్టిట్యూట్స్కి పోయేసేసి కనిపించేసి దండలు వేయించుకొని శాల్వాలు కప్పించుకొని ఫోన్లో కూడా శాల్వాలు దండలు కప్పించుకుంటూ ఉంటారు. సో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి అన్నోయింగ్లీ తెలుస్తూ ఉంటుంది. సరే, ఇవి ర్యాంక్స్ ప్రతిపాదన ఈ వీడియో అనేది చేయట్లేదు. సో కొన్ని బేసిక్ కామన్ థింగ్స్ యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటూ, లైక్ మెటీరియల్స్, బెస్ట్ ఫ్యాకల్టీ, తర్వాత టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్ ఇస్తున్నారు, క్లాసులు ఆన్ టైం, సిలబస్ కంప్లీట్, ఇట్లా కొన్ని మంచి పాయింట్స్ తోటి నేను నా జనరల్ అబ్జర్వేషన్స్ ఈ వీడియో మీ ముందు పెడతా ఉన్నాను. సో ఈ వీడియోలో ఏదైతే లా ఎక్సలెన్స్ వర్సెస్ శరత్ చంద్ర ఐఏఎస్ ఈ వీడియో ఉందో 2025లో నా జనరల్ అబ్జర్వేషన్స్, ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి యూపీఎస్సీ రిలేటెడ్గా వీడియోస్ కానివ్వండి, అశోక్ నగర్ స్టూడెంట్స్ కమ్యూనిటీ కూడా చాలా దగ్గరగా మన ప్రతి వీడియోని చాలామంది స్టూడెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. సో ఆ ఇన్ఫర్మేషను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఈ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో దీంట్లో ఒకవేళ లా ఎక్సలెన్స్ గురించి ఒకవేళ పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్తే, లేకపోతే శరత్ చంద్ర ఐఏఎస్ గురించి నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్తే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో లేదు, ఇలా కాదు సార్, లా ఎక్సలెన్స్లో ఇంకా పాజిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, లేకపోతే శరత్ చంద్రలో నెగిటివ్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి మీరు చెప్పట్లేదు, లేకపోతే శరత్ చంద్రలో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి అవి మీరు చెప్పట్లేదు అని ఎవరైనా అనిపిస్తే డెఫినెట్లీ మీరు కమెంట్లో తెలియజేయచ్చు. అండ్ ఇది ప్యూర్లీ 2025. సో ఆన్లైన్లో అండ్ స్టూడెంట్స్తో అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. అయితే నాట్ ఓన్లీ హైదరాబాద్, నేను యూపీఎస్సీ కోచింగ్ సంబంధించి ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీలో ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడాను, హైదరాబాద్, విజయవాడ. సో ఇక్కడ ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్, బాగుందంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు. సో ఒకవేళ మంచి చేస్తుంటే ఖచ్చితంగా సిబిఎస్ఈ నుంచి వీళ్ళు మంచిగా చేస్తున్నారంట, బాగా చేయకపోతే వీళ్ళు బాగా చేయట్లేదు విమర్శించడానికి కూడా వెనకాడను. అయితే ఇక్కడ ప్రజెంట్ దీనికి సంబంధించి లా ఎక్సలెన్స్ ఐఏఎస్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు గారు ఈజ్ డాక్టర్, అండ్ శరత్ చంద్ర ఐఏఎస్ హీఈస్ ఫ్రమ్ ఐఐటి అంతను. సో ఐఐటి మెడ్రాస్ నుంచి తన గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేశారు. సో ఒకరు డాక్టరు, ఒకరు ఐఐటి. సక్సెస్ఫుల్గా 2 సంస్థల్ని శరత్ సార్ అయితే నాట్ ఓన్లీ యూపీఎస్సి, సో ఒక జేఈ నీట్ కోచింగ్ కానివ్వండి, డిగ్రీ విత్ ఐఏఎస్ కానివ్వండి, తర్వాత రెగ్యులర్ యూపీఎస్సీ కోచింగ్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ థింగ్స్లో ఎడ్యూప్రెన్యూర్గా సో స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. వేరియాస్ సో రాంబాబు గారు కూడా అంతే. సో దీనికి సంబంధించి ఫస్ట్ యూపీఎస్సీ రెగ్యులర్ కోచింగ్ ఉండేది, తర్వాత ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్ అని పెట్టారు. అది ఎంతవరకు సక్సెస్ అయిందని భగవంతుడికి తెలుసు. సో ఇంకా కొత్త విషయాలతోటి, ఇన్నోవేటివ్స్ తోటి ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి 2 కూడా టాప్ ఇన్స్టిట్యూట్సే. ఓకే, 2 కూడా టాప్ ఇన్స్టిట్యూట్సే. సో అది దాంట్లో డౌట్ లేదు. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. లిమిటెడ్ బ్యాచ్, ఫస్ట్ మనము మాట్లాడుకోవాల్సింది లిమిటెడ్ బ్యాచ్ గురించి. లిమిటెడ్ బ్యాచ్ ఎందుకు? లిమిటెడ్ బ్యాచ్ అంటే డెఫినెట్లీ లిమిటెడ్ బ్యాచ్ ఉంటే ఒక ఫ్యాకల్టీ అటెన్షన్ ఉంటుంది, అండ్ ఒక స్టూడెంట్ కూడా డౌట్స్ వస్తే ఎలాంటి జంకు లేకుండా, అంటే ఒక 200 మంది 250 మంది క్లాస్లో కూర్చోబెట్టేసేసి అక్కడ డౌట్ అడగడానికి కూడా ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితుల్లో టీవీలు పెట్టేసేసి అట్లా కాకుండా చాలా లిమిటెడ్ బ్యాచ్తో ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. శరత్ చంద్ర ఐఏఎస్లో అయితే చాలా లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారు. వీ కెన్ సే దట్ బిలో 50 ఓన్లీ. ఓకే, బిలో 50 మాత్రమే వాళ్ళ క్లాస్ రూమ్ కెపాసిటీ కూడా నాట్ మోర్ దెన్ దట్. 50 to 60 మ్యాక్సిమం చెప్తున్నా, 50 దాటరు. ఓకే, సో ఇది క్లారిటీ. అండ్ వేరియస్ లా ఎక్సలెన్స్ విషయం చూసుకుంటే బ్యాచ్ సైజ్ అనేది కంపారిటివ్లీ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఇట్ ఈస్ మేబీ మోర్ దాన్ 100 or 150 కంటే ఎక్కువ. జనరల్గా 250 200 అంటారు, కానీ సో నేను 100 150 అది కూడా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే లిమిటెడ్ బ్యాచ్ అయితే శరత్ చంద్రలో ఉంది, లా ఎక్సలెన్స్లో లిమిటెడ్ బ్యాచ్ లేదు. తర్వాత డెఫినెట్లీ ఒకవేళ ఉంది లేదు 50 మెంబర్స్ కంటే ఎక్కువ లా ఎక్సలెన్స్లో తీసుకోరండి, మీరు కరెక్ట్గా చెప్పట్లేదు అంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ సిరీస్. ఎస్, ఇద్దరు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూటు, అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూటు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ టెస్ట్ సిరీస్ సంబంధించి R&D టీం ఎంత క్వాలిటీతో ఉన్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ లాస్ట్ ప్రిలిమ్స్ కానీ లేకపోతే మెయిన్స్ కానీ చూసుకుంటే శరత్ చంద్ర ఐఏఎస్ నుంచి మెటీరియల్ నుంచి చాలా మందికి చాలా క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో మనం హైదరాబాద్లో కంపేర్ చేసుకోవడం కాదు, కానీ సో యూ క్యాన్ కంపేర్ విత్ ఢిల్లీ టాప్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కానీ వాటికి సంబంధించిన మెటీరియల్స్ కానీ మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. దానికంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేశారు శరత్ చంద్ర ఐఏఎస్ వాళ్ళు. వేరియాస్ లా ఎక్సలెన్స్ కూడా టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎంత క్వాలిటీ అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత వచ్చేసి ఏంటి అంటే
డైలీ కరెంట్ అఫైర్స్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్, బోత్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో రెండు అంటే ఎక్సలెన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ శరత్ చంద్ర ఐఎస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్, ఇది కూడా రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు శరత్ చంద్ర ఐఎస్ వాళ్ళది. తర్వాత చూసుకుంటే ఫ్యాకల్టీ చూసుకుంటే ఇక్కడ మనకి టాప్ నాచ్ ఫ్యాకల్టీ, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మల్టిపుల్ థింగ్స్లో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎక్కడ అంటే శరత్ చంద్ర ఐఏఎస్లో. మరి లా ఎక్సలెన్స్లో కూడా ఉన్నారు, కానీ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ. సో ఇక్కడ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అంటే ఇన్ హౌస్ ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి మనం ఖచ్చితంగా మీరు ప్రాసెస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో జనరల్గా వీళ్ళు శరత్ చంద్ర ఐఏఎస్ అంటే ఓపెన్ మార్కెట్ టాప్ ఫ్యాకల్టీ కాబట్టి మనకు తెలిసిపోతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇక్కడ లా ఎక్సలెన్స్ ఐఎస్ విషయం చూసుకుంటే ఇన్ హౌస్ ఫ్యాకల్టీ. ఈ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ సో వాళ్ళు ఎన్నిసార్లు మెయిన్స్ క్లియర్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, యూపీఎస్సీ ఎక్స్పోజర్ ఎంత ఉంది, ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళు కూడా మంచి ఫ్యాకల్టీ ఉంటారు, కానీ ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. తర్వాత వచ్చేసరి ర్యాంక్స్ విషయంలో మనం అసలు ప్రాతిపదికన తీసుకోవద్దు. సో అందరికంటే కొంతమంది ర్యాంకర్స్ సో వీళ్ళు సంతోషంలో అన్ని ఇన్స్టిట్యూట్ పోతారు, అన్ని ఇన్స్టిట్యూట్ మాయ ర్యాంకర్ అని చెప్పుకుంటారు. తప్పు. ఇన్స్టిట్యూట్ ర్యాంకర్దా అంటే ర్యాంకర్ వచ్చిన సంతోషంలో ఏదో ఒక టెస్ట్ సిరీస్ ఏదో ఒకసారి వచ్చిపోని బతిలాడుకుంటూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు సో వాళ్ళు కూడా వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు. సో మన ర్యాంకర్స్ని మనం మాట్లాడుకోము. సో బెస్ట్ ఈ ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని చెప్పడానికి అవకాశం లేదు. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే మెటీరియల్. ఎస్, బోత్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో లా ఎక్సలెన్స్ కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది, శరత్ చంద్ర కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది. శరత్ చంద్ర ఐఏఎస్ స్టూడెంట్స్కే కాకుండా జనరల్గా ఆన్సర్ రైటింగ్ బుక్లెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే ఆ క్వశ్చన్ దానికి సంబంధించిన బుక్లెట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొన్ని బుక్ సెంటర్స్లో అవైలబిలిటీలో ఉంటాయి. సో ఒకవేళ అవైలబిలిటీలో అయితే శరత్ చంద్ర ఐఏఎస్ టీంని అడిగినా కానీ మీరు ఆ విషయంలో మీరు ఆన్సర్ రైటింగ్ బుక్లెట్స్ తెచ్చుకోవచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. సో ఆన్సర్ రైటింగ్కి అది అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మీరు చూసుకోవచ్చు, చాలా క్వాలిటీతో ఉంటుంది. ఆ బుక్లెట్ కూడా చాలా క్వాలిటీతో, చాలా క్రిస్టల్ క్లియర్గా సో ఆన్సర్ బాడీ ఎలా ఉండాలి, మోడల్ ఆన్సర్స్ ఇది కూడా చాలా క్లారిటీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఆన్సర్ రైటింగ్ రాసిన తర్వాత ఆ బుక్లెట్ ఇచ్చారంటే ఆ బుక్లెట్ తీసుకొని మన పాటికి మన ఆన్సర్ రైటింగ్ కాదు. ఆన్సర్ రైటింగ్ రాసిన తర్వాత ఆ బుక్లెట్ని తీసుకెళ్ళి మన శరత్ చంద్ర ఏదైతే టీం ఉన్నారో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టీం దగ్గరికి మనం తీసుకెళ్తే వాళ్ళు ఫ్రీగా కరెక్షన్ చేసి నువ్వు ఏ ఇన్స్టిట్యూట్ అని చదువుకో పర్వాలేదు, ఈ విషయంలో మాత్రం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సో ఎక్కడ చదివినా కానీ ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసామంటే ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయి అనేది ఫ్రీగా గైడ్ చేస్తూ ఉన్నారు. సో తెలుగులో కూడా ఆన్సర్ రైటింగ్ రాసినా కానీ వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి డెఫినెట్లీ ఉన్నారు. చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ సో తెలుగులో రాసిన వాళ్ళు తెలుగులో వాళ్ళ ఆన్సర్ రాస్తుంటే శరత్ సార్ కూడా చాలామంది పర్సనల్గా మీరు చూడొచ్చు కూడా. సో ఈ వీడియో కూడా డిస్ప్లే చేయమని చెప్తాను. మాక్ ఇంటర్వ్యూస్కి కూడా నాకు శరత్ చంద్ర సార్ది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళ దగ్గర నుండి నేను 1-on-1 సెషన్స్ తీసుకున్నాను. అవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి యాక్చువల్గా నా ఇంటర్వ్యూ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. ఈసారి లాస్ట్ ఇయర్ నేను ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి వెళ్ళిపోయాను అక్కడ. ఎందుకంటే నాకు అనిపించింది సార్ 2 సార్లు టాప్ 10 వచ్చాయి జిఎస్లో, సివిల్ సర్వీస్ జిఎస్లో టాప్ 10 మార్క్స్ వచ్చాయి. నాకు అనిపించింది అక్కడికి వెళ్తే మంచి జిఎస్లో టాప్ స్కోర్ చేయడానికి మంచి పర్సనల్ గైడెన్స్ ఇస్తారని లాస్ట్ ఆగస్ట్లో అక్కడికి వెళ్ళాను. సో లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినంత వరకు సార్ దగ్గరే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను. అది ఇప్పుడు రిజల్ట్లో కనిపించింది నాకు. తర్వాత వచ్చేసి మెంటార్షిప్. సో మెంటార్షిప్ విషయం చూసుకుంటే మెంటార్షిప్ ఎస్ బోత్ ఆర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిదర్ లా ఎక్సలెన్స్ కూడా మంచి మెంటార్షిప్ అనే కాన్సెప్ట్ బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు, శరత్ చంద్ర కూడా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే శరత్ చంద్రలో ఇక్కడ ఏంటి అంటే సో ఈ మెంటార్షిప్ బేసికల్లీ శరత్ సార్ టాప్ స్కోరర్. సో ఇంటర్వ్యూలో చూసుకున్నా కానీ ఆన్సర్ రైటింగ్లో చూసుకున్నా కానీ టాప్ స్కోరర్. సో ఎలా రాస్తే టాప్ స్కోర్ వస్తుంది, ఎలా రాస్తే ర్యాంక్ వస్తుంది, ఎలా రాస్తే ఇంటర్వ్యూలో మార్కులు వస్తుంది అనే విషయం మెంటార్షిప్ విషయంలో మెంటార్షిప్ శరత్ సార్ ఒకరే కాదు, శరత్ సార్ సంబంధించిన టీము ప్రీవియస్ ర్యాంకర్స్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి సో ఈ ర్యాంకర్స్కి దీనికి సంబంధించిన సపోర్ట్ చేస్తూ ఉంటాను. సో యూ కెన్ క్రాస్ వెరిఫై దట్. సో డెఫినెట్లీ చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ డైరెక్ట్గా ఐ గాట్ సపోర్ట్ ఫ్రమ్ శరత్ సార్ అని చెప్పి చాలా వీడియోస్లో చాలా వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ ప్లాట్ఫామ్లో చాలా న్యూస్ ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత విషయం చూసుకుంటే ఓవరాల్గా
ఫ్రీ స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ స్టడీ హాల్ ఉందా అంటే, సో మెయిన్స్ రాసిన వాళ్ళకి కొంతమందికి లా ఎక్సలెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని విన్నాను. శరత్ చంద్ర అయితే కంప్లీట్లీ దీనికి సంబంధించిన ఫ్రీ, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫ్రీ స్టడీ హాల్, దాంతోపాటు మీకు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి అక్కడ మెంటార్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటారు. వేరియాస్ మెయిన్స్ క్లియర్ చేసిన అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాసే వాళ్ళకి కూడా లా ఎక్సలెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా లా ఎక్సలెన్స్ వర్సెస్ శరత్ చంద్ర ఐఏఎస్ ఏది బాగుందా అంటే రెండు మంచి ఇన్స్టిట్యూట్సే. కానీ కొన్ని విషయాల్లో క్వాలిటీ మెటీరియల్ కానీ, బెస్ట్ మెంటార్షిప్ విత్ ప్రూవెన్ రికార్డ్ కానీ, తర్వాత బెస్ట్ ఫ్యాకల్టీ కానీ, బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడంలో, బెస్ట్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయడంలో, ఫ్రీ గ్రూప్ 1 ప్రొవైడ్ చేయడంలో, అండ్ ఎఫోర్డబుల్ ఫీ కూడా చాలా ఎఫోర్డబుల్ అండి. సో మీకు దానికి సంబంధించి డిస్కౌంట్ కావాలని యూ కెన్ కనెక్ట్ విత్ అస్. సో మీకు అవసరమైతే మీకు నిజంగా అవసరమైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్లీ కొంత డిస్కౌంట్ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు అంటే మీకు డిస్కౌంట్ కావాలి అంటే డెఫినెట్లీ యూ కెన్ కనెక్ట్ విత్ సివైసి. సో తర్వాత లిమిటెడ్ బ్యాచ్ కానీ కొంచెం నాకు బెటర్గా, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం శరత్ చంద్ర బెటర్ అనిపించింది. ఈ ఒక్కట్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి. సో ఈ ఎంటైర్ వీడియోలో లేదు ఈ పాయింట్స్ మీరు మర్చిపోయారు, లేకపోతే ఈ పాయింట్స్ మీరు ఇంకా యాడ్ చేయాలి, సో అలాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ మెన్షన్. అండ్ ఎవరైతే లా ఎక్సలెన్స్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో మీ ఎక్స్పీరియన్స్ని మీరు కమెంట్ రూపంలో షేర్ చేయొచ్చు. శరత్ చంద్ర కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా దీనికి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ని మీరు షేర్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని చాలా క్లారిటీగా, రెండు మంచి ఇన్స్టిట్యూట్సే, కానీ కొన్ని వాటిలో నాకు ఈ క్వాలిటీ మెటీరియల్ కొంచెం శరత్ చంద్ర బెటర్ అనిపిస్తుంది. ఎనీవే మీరు ఒకసారి ఆలోచించేయండి. సో డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ఇద్దరు కూడా, ఒకరు డాక్టర్, ఒకరు ఐఐటిఎన్. సో ఇక్కడ మంచి విజన్ అయితే ఉంది ఇద్దరికి కూడాను. సో డెఫినెట్లీ ఇంకా ముందుకి ఇట్లాంటి సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్స్ లైక్ శరత్ చంద్ర ఐఏఎస్ కానివ్వండి, ఇలాంటి సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో పెరగాలి. సో దట్ ఏంటి అంటే యూపీఎస్సీ ర్యాంక్స్ కూడా మనం ఇక్కడి నుంచి ఢిల్లీ బేస్డ్ లేకపోతే ఇంకొక దగ్గర కాదు, హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మనం ఇక్కడి నుంచి ఎక్స్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా మనం కోరుకుందాము. గుడ్ థింగ్ ఏంటి అంటే యూపీఎస్సీతో పాటు ఫ్రీ గ్రూప్ 1 అంటే మళ్ళీ గ్రూప్ 1 మళ్ళీ 40,000 50,000 అవుతుంది. దాంట్లో నాట్ ఓన్లీ గ్రూప్ 1 కోచింగ్, దాంతోపాటు టెస్ట్ సిరీస్, తర్వాత దానికి సంబంధించిన గ్రూప్ 1 సంబంధించిన క్లాసులు, ఆన్సర్ రైటింగ్, ఎంటైర్ గైడెన్స్ గ్రూప్ 1 సంబంధించి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ తీసుకున్న శరత్ చంద్ర ఐఏఎస్ స్టూడెంట్స్ అందరికి కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరికైనా అందకపోతే మీరు డెఫినెట్లీ కెన్ కనెక్ట్ విత్ అస్. విల్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.